అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అతన్ని పూర్తి పేరుతో పిలవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను. ఇంతకుముందు కేతిరెడ్డి కమలాసన్ అనో ఏదో సరదాగా మేము మాట్లాడుకునేవాళ్ళు, బిల్డప్ బాబాయ్ అని అలా రకరకాలుగా ఆయన్ని సంబోధించేవాడిని. కానీ మొట్టమొదటిసారి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన్ని ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు ఆయన మీద గౌరవాన్ని పెంచేయండి నాకు. ఆ విషయాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కేతిరెడ్డి నువ్వు తోపిరెడ్డి ఏమంటే కేతిరెడ్డి నిజానికండి కేతిరెడ్డి గురించి చెప్పాలంటే కేతిరెడ్డి ఒకప్పుడు ట్రెండ్ సెటర్. కేతిరెడ్డి అతను ఎమ్మెల్యే కేతిరెడ్డి అని ఉండేది అతను ఫేస్బుక్ ఐడి. ఆ ఐడిలో అతను లైవ్ పెడితే 12,000 మంది 15,000 మంది లైవ్లో వ్యూవర్స్ ఉండేవారు. అప్పుడు దాకా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఒక్కడికి లేదా ఫాలోయింగ్. కేతిరెడ్డి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఏరియాల్లో 15,000 మంది 20,000 మంది కూడా అలా ఆ లైవ్లో ఉండి చూసేవారండి. అంటే అప్పటి వరకు అలాంటి ఒక ఎమ్మెల్యేని 2 తెలుగు రాష్ట్రాలు చూడలేదు. ఎమ్మెల్యే గారు అంటే జనరల్గా ఆయన క్యాంప్ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటారు. ఏదైనా అవసరం అయినప్పుడు స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి విన్నవించాలి, అది ప్రాసెస్. కానీ కేతిరెడ్డి ఏం చేసేవాడంటే ఉదయం లేచి మార్నింగ్ వాక్ విత్ కేతిరెడ్డి అది సంథింగ్ ఉండేది కార్యక్రమం. ఆ కార్యక్రమం పెట్టుకుని ఒక ఊరు వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకానో ఎప్పుడు మొత్తం తిరిగేసి ఇంటింటికి తిరిగేస్తుంటే ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చేస్తుంటే అంటే మా కుళాయి సమస్య ఉంది, మా రోడ్డు సమస్య ఉంది, లేదా మా అబ్బాయికి ఇక పలానా ఈజీ కదండి. మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం చేయడం కన్నా ఎమ్మెల్యే మన దగ్గరికి వస్తే ఎంత ఈజీగా ఉంటుంది ప్రజలకి. అలాంటి ఒక ఎమ్మెల్యేని అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు చూడలేదు. చాలా పాపులారిటీ ఉండేదండి. నేను హానెస్ట్గా ఒప్పుకున్నాను దాన్ని. కేతిరెడ్డిని ఒకవేళ నేనేదో నాకు గొప్ప చెప్పుకున్నా కాదు, కానీ కేతిరెడ్డిని ఒక రకంగా మేమే డిఫేమ్ కొట్టాం. మేము కొట్టిన షాట్ నుంచే కేతిరెడ్డి కొంచెం కొంచెం తగ్గటం ప్రారంభించాడు. ఎందుకంటే కేతిరెడ్డి అన్ని కార్యక్రమాలు బాగానే, అప్పటికి మేము కూడా కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఎవరో అనుకునేవాళ్ళం. కానీ ఇతను ఏం చేశాడంటే ఒకసారి సడన్గా గంధం చంద్రుడు అనే ఒక దళిత ఐఏఎస్ ఆఫీసరు, అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన క్యాస్ట్ బై దళిత్ అనమాట. అది తెలుసుకుని ఆయన్ని చులకనగా మాట్లాడాడు, చిన్నతనంగా మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడాడు. మాట్లాడితే మరి మాట్లాడే కోపం వస్తుంది కదా, ఆ వివక్ష అణిచివేత తట్టుకోలేం కదండి మేము. ఏటే కేతిరెడ్డి అని చెప్పి మొదలెట్టాను నేను మ్యూజిక్ మొదలెట్టిన తర్వాత పాపం కేతిరెడ్డి కాస్త 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 డిఫేమ్ అవటం మొదలెట్టాడు. అయితే వాస్తవానికి ఆ రోజున కేతిరెడ్డిని నేను ఎప్పుడైతే మాట్లాడానో వాళ్ళ ఏరియా నుంచి చాలామంది ఫోన్లు చేసేవారండి. నేను బలానా సురేందర్ రెడ్డి, నా మీద 64 కేసులు ఉన్నాయి బా అనుకుంటూ వచ్చేవారు. వస్తుంటే అలా కూడా నేను చెప్పేవాడిని, కేసులు ఏముందిలేండి, ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని ఒకసారి పక్కన పెడితే 100 కేసులు నేనే ఎంచుకునే పనులు చేయగలను, ఆ కేసుల గురించి నాకేం చెప్పొద్దులేండి అని చెప్పి నేను నా స్టైల్లో ఎటకారం, వాళ్ళేమో రాయలసీమ రుబాబు చూపిస్తే నేను కోనసీమ ఎటకారం చూపించేవాళ్ళు వాళ్ళకి. ఆ టైప్లో ఎదుర్కొనేవాళ్ళు జరిగేది. కానీ ఆ సమయంలో నేను కేతిరెడ్డి గారిని సపోర్ట్ చేసి ఉంటే కేతిరెడ్డి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసేసి శభాషందుడు గంధం చంద్రుడి గారి గురించి నేను అంత చెప్పినా కనీసం నేను రఘురామరాజు గారి కోసం మాడితే ఆయన నాకు ఫోన్ చేసా, మా తమ్ముడు సూపర్ రా నువ్వు అని అప్రిషియేట్ చేసే పరిస్థితి, థ్యాంక్ చెప్పే పరిస్థితి. సునీతారెడ్డి గారి గురించి మాట్లాడితే సునీతారెడ్డి గారు కూడా ఫోన్ చేశారండి నాకు. ఫోన్ చేసి థ్యాంక్ యూ రాజేష్ గారు, మీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పింది ఆవిడ. కానీ కొద్దిమందిలో అది ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఎందుకో కనీసం ఆ గంధం చంద్రుడు గారు అనే వ్యక్తికి రాజేష్ మహాసేన అని కూడా ఒకడు నా కోసం ఇంత సపోర్ట్ నిలబడ్డాడు, కేతిరెడ్డితో ఇలాంటి ఫైట్ చేసేటనే విషయం అతనికి తెలిసినా తెలియనట్టు ఉండే పరిస్థితుల్లో ఉంటారు మా వాళ్ళు కొంతమంది. వాళ్ళండి లిమిట్ అది వదిలేద్దాం. ఇప్పుడు కేతిరెడ్డి అప్పట్లో డెప్ కటింగ్ వేసుకుని పరమ వరస్ట్గా ఉండేవాడండి. గడ్డం క్లీన్ షేవ్ చేసుకుని డెప్ కటింగ్ చేసుకుని ఎంత దరిద్రంగా ఉండి కూడా అంత దరిద్రంగా ఉండేవాడు. కానీ అంత పాపులారిటీ అంత ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇప్పుడు మనోడు గెటప్ బాగుందండి. తమ్ముడు బాగుంది కదా, స్టైల్గా ఉన్నాడు. ఇప్పుడు గడ్డం స్టైల్ మార్చాడు, హెయిర్ స్టైల్ మారింది, బాగుంది, అంతా ఒక పద్ధతిలోకి వచ్చాడు మనిషి. అయితే ఇతను బాధపడ్డాడండి. నాకు కూడా బాధ అనిపించింది. అని నేను ఓడిపోవడం ఏంటి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రతి సమస్యని తీర్చాను కదా. ఓకే, విమర్శలు ఆరోపణలు అనేది ప్రతి నాయకుడి మీద ఉంటాయి. కేతిరెడ్డి తిరుగుతూ కొన్ని కబ్జా చేశాడు, ఇవి అవి ఉన్నాయి, అయ్యి మేము మాట్లాడిన వాళ్ళమే. కానీ అవన్నీ విమర్శలన్నీ పక్కన పెడతాయి. ఎందుకంటే ఇప్పుడు అతను ఓడిపోయి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే కాబట్టి. విమర్శలు పక్కన ఆయనలో ఉన్న పాజిటివ్ కోణాన్ని చెప్పాలనుకున్నాను ఈరోజు. ఆయన బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఒక ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రతి సమస్యని నేను ఇచ్చేసాను కదా, అలాంటిది నేను ఓడిపోవటం ఏంటి, అది కూడా బీజేపీ సోదరులకి కూడా ఓటింగ్ తక్కువ. బీజేపీ సోదరుడు ఓడిపోయాడు అనుకోండి, నాకు తెలిసినంతవరకు. నేను ఓడిపోవడం ఏంటి, అసలు నేను ఓడిపోవడానికి అసలు ఏంటి పరిస్థితి, ఎక్కడ జరిగింది ఇదంతానని ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు.
అయితే కేతిరెడ్డి నువ్వు వీడియో చూస్తే కనుక నీకు నేను ఒక సోదరుడిగా చెప్తున్నాను, అది నీ తప్పు కాదు బాస్. నువ్వు ఓడిపోవటం అనేది నీ తప్పు కాదు. నీ తప్పు ఏంటంటే నువ్వు ఒక అవినీతిపరుడైన నాయకుడిని అనుసరించడమే. అవినీతిపరుడు, రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినోడు, ఎంతోమంది దళితుల చావుకు కారణమైనోడు, కొన్ని కులాల మీద అంటే ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరి మీద కమ్మ కులమని ముద్రేసి ఆ రాష్ట్రాలంతా సర్వనాశనం చేసినోడిని నువ్వు అనుసరించావు. కేవలం ఆ పాపం వల్లే నువ్వు ఓడిపోయావు. లేకపోతే నువ్వు ఓడిపోవలసినడు కాదు. హార్ట్ఫుల్గా నేనే చెప్తున్నాను. నీలాంటోడు గెలవాలి, ఖచ్చితంగా నీలాంటోడు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది, నో డౌట్ అందులో. అయితే ఈ కేతిరెడ్డి వీడియోలు మాట్లాడేటండి, ఏం మాట్లాడాడో మనం చూద్దాం. ఆ మాటలు విన్న తర్వాతే ఆయన మీద మంచి అభిప్రాయం వచ్చినా ఇలా మాట్లాడుతున్నాను అంటే. ఈ మధ్యలో కేతిరెడ్డి నేను ఫ్రెండ్స్ అయిపోయాం అనుకున్నారు, మేమేం ఫ్రెండ్స్ అవ్వలేదండి. ఈ మధ్యకాలంలో మనోడు మాట్లాడుతున్నాడండి సినిమా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారని. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రివర్స్ అయిపోయాడు, ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయాడు. జగన్ వల్లే పార్టీ ఇంత ఇలా సర్వనాశనం అయిపోయింది, ఆయన చేసిన పనులు బాగోలేదు, ఆయన చేసిన పరిపాలన బాగోలేదు, ఆయన పాలసీలు బాగోలేదు, ఏంటి ఇంత దారుణం చేశాడనే బాధ అతనిలో ఉంది. దానిలో భాగంగానే ఈ 2 టాపిక్లు మాట్లాడాడు వేళ. ఇది ఫస్ట్ టాపిక్ అండి. కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి, కల్కిను, మహారాజా, ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో సినిమాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాడండి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ రిలీజ్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా జీవో పాస్ చేసేవాడు. టికెట్ 5 రూపాయలు పెట్టాలి అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి టికెట్ రేటు తగ్గించేస్తున్నాను నేను అని. అంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు పాపం అతనికి తెలియదు రాజకీయం ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డికి. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా తిడుతున్నాడు. నీకేంటయ్యా పని సినిమా టికెట్లతో, సినిమా టికెట్లు పెంచడం తగ్గించడం, నువ్వేనో సినిమాలో ఓనర్వా అంతలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సినిమా టికెట్ తగ్గించడం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారికి లాస్ కాదండి, నిర్మాతకు లాసు. ఆ నిర్మాతకు లాస్ అయితే ఆ సినిమా యూనిట్ మొత్తానికి లాసు, దాంతోపాటు సినిమా థియేటర్ ఓనర్కి లాసు, డిస్ట్రిబ్యూటర్కి లాసు, సినిమా థియేటర్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డుని పడతారు. 1-2 కదండి. జగన్ గారు ఏమనుకునేవారంటే ఆ పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది పెడుతున్నాను, టికెట్ రేటు తగ్గిపోతే అతనికి నష్టం వచ్చేద్ది అనుకునేవాడు. కానీ ఆ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. వాళ్ళందరూ రివర్స్ అయిపోయి కొట్టారు ఫ్యాన్కి వ్యతిరేకంగా, అయిపోయింది సినిమా. నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటారు. ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు, పడితే అందరితో ఈరోజు సామాన్యులకి రేట్లు అందుబాటులో ఉండాలట. ఏంటి సినిమా టికెట్ల రేట్లు అట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా. అతను కూడా తిడుతున్నాడు, కేతిరెడ్డి తిడుతున్నాడు. సామాన్యుల టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి, ఏంటి ఇలాంటి సోనియా కబూర్లు చెప్పేటి జగన్ రెడ్డి అన్న అని తిడుతున్నాడు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాల్సినవి నిత్యావసర వస్తువుల రేట్లు, ఉల్లిపాయల రేటు, వెల్లుల్లిపాయల రేటు, కూరగాయల రేట్లు, ఇవి అందుబాటులో ఉండాలండి. సినిమా టికెట్ల రేట్లు, సినిమా చూడకపోతే మంచి చచ్చిపోవడం. కానీ సామాన్యులకి, కొంతమంది మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఆ లిక్కర్ రేట్ అందుబాటులో ఉండాలి, లిక్కర్ రేట్ తగ్గి ఉండాలి. లిక్కర్ రేట్లు పెంచేశాడు జగన్ అన్న, సినిమా టికెట్ల రేటుని తగ్గించేశాడట. అంటే లిక్కర్ అమ్మేది జగన్ అన్న, ఈ పెరిగిన రేట్ డబ్బులు జగన్ జేబులోకి వెళ్ళిపోతాయి. ఈ సినిమా టికెట్ల రేట్లు మరి జగన్ గారి జేబులోకి రావు కదా, ఎవరో జేబులోకి వెళ్తాయి. వాళ్ళ జేబులోకి వెళ్తే మేము ఎలా రేట్లు పెంచుతాం, అవి తగ్గించేస్తాం, మేము అమ్ముకునేది పెంచేస్తాం. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అనేది ఆక్సిజన్ అండి. ఇసుక లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోతాయి. అలాగే రోడ్డున పడిపోయి ఇసుక రేటు 50,000 60,000 పెంచేశాడు జగన్ అన్న. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సింది ఇసుక. సామాన్యులు పాపం ఏదైతే రిక్షా పుల్లర్సో లేకపోతే ఒక ఆటో డ్రైవర్సో ఉదయం అంతా కష్టపడి సాయంత్రం వచ్చి క్వార్టర్ వేసి పడుకునేటప్పుడు ఆడికి అది అందుబాటులో ఉండాలి. దాన్నేమో డబల్ త్రిబుల్ రేట్లా, నిత్యావసర వస్తువులేమో ఆకాశాన్ని అంటేసేయ. కానీ సినిమా టికెట్లు మాత్రం రేట్లు తగ్గించేసి పేద ప్రజలకి, సామాన్యులకి వినోదాన్ని పంచుతాడట, వినోదాన్ని తక్కువ ధరకి. అంటే ఏమన్నా కామెడీ అండి అది. అంటే ఓడిపోవడానికి వాళ్ళ కారణాలు విశ్లేషించుకుంటారు కదా. కేతిరెడ్డి తెలివైనోడు, ఎవడన్నా కాదన్నా కేతిరెడ్డి తెలివైనోడు, టాలెంట్ ఉన్నవాడు, మ్యాటర్ ఉన్నవాడు. కాబట్టి అతనికి అర్థమైపోయింది ఏ పాయింట్లో జగన్ తప్పు చేశాడు. నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలే కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం లేదు. ఈ మధ్యకాలంలో
కొన్ని మూవీస్ మంచి అదనమాట అండి. అలా దొబ్బలెట్టాడు ఒక టాపిక్ మీద. ఇక రెండో టాపిక్ కూడా ఉందండి. ఆ రెండో టాపిక్ కూడా ఉన్నారండి. ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా మీకు తల్లికి వందనం ఇంకేవట్లేదు, అన్నదాత కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు అని అప్పుడే గగ్గోలు పెట్టించేస్తున్నాడు జగన్ రెడ్డి గారు. అది కూడా చిరాకు వచ్చిందండి కేతిరెడ్డికి. జగన్ గారు తప్పది, సంవత్సరానికి ఒకసారి కదని ఇస్తా అన్నారు. అప్పుడే వాళ్ళకి ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు కదా, ఎందుకు అప్పుడే గగ్గోలు పెడుతున్నావు? ప్రజలు ఇది గమనిస్తే మనమే కదా ఐటమ్ అయిపోతాం. సంవత్సరానికి ఒకసారి ఇస్తాను డౌన్, ఈ సంవత్సరంలో ఇస్తాడు అతను ఎప్పుడొకప్పుడు. నువ్వేటే ఆ పొద్దున్న లేచిన వెంటనే లేదు ఇంకేమట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నామని మళ్ళీ మనల్ని అసహించుకుంటారు కదన్నా. ఎందుకన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నామని సొంత కులస్తుడు, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా రివర్స్ అవుతున్నాడండి. మరి జగన్ రెడ్డి గారికి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు, లేదా ఆయన ఎవడ మాట ఏంటో మరి నాకైతే తెలియదు. ఆయన నాశనం అయిపోతానంటే మనలాంటి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతామండి? కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. మనం అప్పుడే కంగారు పట్టేయద్దు, అద్భుతాలు సృష్టించేయాలని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ 2 వరకు ఆగండి, కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టిస్తానన్నారు కదా, సృష్టించి అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మనం మొత్తం ఖజానాను మొత్తం ఖాళీ చేసి పెట్టాం కదా జగన్ అన్న. ఖజానా మొత్తం చిల్లి గవ్వ కూడా లేకుండా చేసాం కదా. పాపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంపద సృష్టించి మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. నువ్వేమో టైం ఇవ్వకుండా ఏదో లాకర్లో దాచేసినట్టు ఓ 1000 కోట్లో 10,000 కోట్లో నువ్వేటి అప్పుడే కంగారు పెట్టేస్తున్నావు ఏంటి? మొత్తం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను మొత్తాన్ని ఇట్లా తగటెట్టావు కదా నువ్వెలా మాట్లాడతావు? ఇంత ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తావు నువ్వు అని తిడుతున్నాడు కేతిరెడ్డి. ఆలోచించండి ఒకసారి, ప్రజలు ఆలోచించండి. ఆ సాక్షి టీవీయో సాక్షి పేపరో చదివేవాళ్ళు, ఆ వైసీపీకి ఇంకా అనుకూలం భజన కొట్టేవాళ్ళు ఆలోచించండి. కేతిరెడ్డి కన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు కదా మీరు. అలాంటి కేతిరెడ్డే చెప్తున్నాడు ఈ రోజున. కంగారు పడకండి, వైసీపీ గవర్నమెంట్ ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవ్వాలి, వాళ్ళకి ఈ 2 దాకా టైం ఇవ్వండి. ఎంత బాగా చెప్పాడండి. అందుకే కేతిరెడ్డి నువ్వు తోపురెడ్డి అన్నాను. ఎందుకంటే పార్టీ ఏదైనా ఉండొచ్చండి, ఆ పార్టీ ఉంది కదా అని గుడ్డిగా సపోర్ట్ చేసేయకూడదు. కొంచెం పద్ధతి పోవడం అనేది ఉంటుంది కదా. మీకు ఇంకోటి చూపిస్తాను రండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల సాధన కొత్త విధానం, రాష్ట్రంలో మరో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు, రాబోయే 100 రోజుల్లో 5 పాలసీలు, ఏడాదిలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తిగా కృషి, పరిశ్రమల సాగుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అప్పుడు ఆల్రెడీ ఆయన ఆన్ డ్యూటీ. ఆయన ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేసాడో ఆ రోజు నుంచి డ్యూటీకి వేసాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇమీడియట్గా పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగడానికి ఆయన చేయాల్సిన పనులన్నీ మొదలుపెట్టాడు ఆయన. అయితే ఏదైతే తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఆ అన్నదాత కానీ, ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి కదని ఇస్తానన్నారు. సంవత్సరానికి ఒకసారి అంటే ఇంకా 10 నెలలు టైం ఉంది. 2 నెలలు అయింది లెక్కి. ఈ 10 నెలల్లో ఎప్పుడు ఇచ్చినా సరే ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే. అప్పుడే కంగారు పెట్టేసి, అప్పుడే గగ్గోలు పెట్టేసి, అప్పుడే గోల చేసేస్తే ఇంకా చీ అంటారన్న ప్రజలని సాక్షాత్తు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. వాస్తవాలు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చాలామందికి అర్థం కావండి. అయ్యా అదండి కేతిరెడ్డి గారు చెప్పింది. సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టి ఈ హామీలు నెరవేర్చడం లేదు, టైం ఇవ్వాలి. మనం రాష్ట్రాన్ని వైసీపీ గవర్నమెంట్ దుంపనాశనం చేస్తాం, ₹1 లేదు ఖజానాలో. పాప ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కనీసం 1 ఇయర్ అయినా టైం ఇవ్వకపోతే ఎలాగని సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చి మాకు అర్జెంటుగా తల్లికి వందనం ఇచ్చేయండి, మాకు అన్నదాత ఇచ్చేయండి, రాష్ట్రానికి పోలవరం వద్దు, రాజధాని వద్దు, పెట్టుబడులు వద్దు, ఇండస్ట్రీలు వద్దు, మాకు మాత్రం ఈ డబ్బులు కావాలని అడిగేవాడు ఎవడో కూటమి ప్రభుత్వానికి ఓటేయలేదు. ఆడెవడూ లేడండి, అలాంటి లేడు కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు. అందరూ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళే వేశారు కూటమికి. అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, స్టీల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇలాగ ఆశించేవాళ్ళు వేశారు తప్ప ఈ చిల్లర డబ్బుల కోసం ఆశించేవాళ్ళు వేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఇక ఎంతసేపు గిలగిలగించుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకడే వస్తున్నాడు తప్ప మీడియా ముందుకి తల్లికి వందనం వెళ్ళేది అది వెళ్ళేదని ప్రజలు ఎవరైనా అంటున్నారండి? అప్పుడు వైసీపీ నాయకులు గడప గడపకి వెళ్తున్నాడు ఎలాగ ఆపేసేవారు జనాలు? కేతిరెడ్డి చాలా బాగా మాట్లాడాడండి. కేతిరెడ్డి గతంలో అప్పట్లో నీకు ఫ్యాన్ నేను, మళ్ళీ ఇంకోసారి నీకు ఫ్యాన్ అయ్యానయ్యా. శబాష్, ఇదే కంటిన్యూ చేయి. నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఇలా న్యాయం పక్షాన నిజాలు మాట్లాడుతూ ముందుకెళ్ళు.